అక్కడ దాకా వినిపించింది అంకుల్. ఇప్పటికీ కన్నీళ్లు ఆగవు. రేపు రాత్రి 9 గంటలకి బూమ్ బూమ్ ఇట్స్ ఎన్ ఎక్స్ప్లోసివ్ గేమ్ షో. ఐ మిస్ యూ బేబీ. ఓకే బాయ్. బ్యాచులర్ లైఫ్ తిరిగి వచ్చేసింది. వచ్చింది వచ్చింది వచ్చింది. ఖుష్ ఖుషా మది ఖుష్ ఖుష్ ఖుషా వచ్చింది మ్యాగీ మ్యాగీ మ్యాగీ. తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ల 2వ స్థానంలో ఉంటే సంక్షేమంలా ముందుగానే ఉన్నది. ఇక ఇప్పుడు కేసీఆర్ అన్న కరెంటు నల్ల బాకీలు గిట్ల లేకుండా చేస్తానంట అని చెప్తుండు. గిదంతా చూస్తే బంగారు తెలంగాణ రాష్ట్రాల ఉడుకుతున్నట్లే కనబడుతున్నది కదే. కోటి మంది జనం కట్టిన పన్నులతో కేవలం 9 లక్షల మంది సంక్షేమం కోసం ఖర్చు పెట్టేస్తారు. ఇదే కాబోలు సంక్షేమం అంటే. వరద ప్రళయం ఎంత కష్టాన్ని తెచ్చిపెడుతుందో చెన్నై వాసులు ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. అయితే వర్షాలు పడడం కామన్ అయినా ఇంతగా నగరం మొత్తం మునగడానికి గల కారణాలేంటి? మానవ తప్పిదమేనా? ఇదే అంశంపై వాటి హాట్ టాపిక్ లో చర్చించే ముందు హెడ్లైన్ చూద్దాం. చెన్నైలో మళ్లీ కురుస్తున్న భారీ వర్షం, సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం, నిత్యావసరాల కోసం అలమటిస్తున్న జనం. ఇంకా వరద గుప్పిట్లోనే చెన్నై నగరం, ఆదుకుంటామంటున్న టాలీవుడ్ ప్రముఖులు. రైల్వే జంక్షన్లు అభివృద్ధి చేయాలన్న కేసీఆర్, జీఎం ముందు చర్లపల్లి నాగులపల్లి ప్రాంతాల ప్రతిపాదన. దానం నాగేందర్ పార్టీ మారడం లేదు, తేల్చి చెప్పిన కాంగ్రెస్ నేత షబ్బీర్. బ్లాక్ డే నేపథ్యంలో తిరుమలలో భద్రత కట్టుదిట్టం, ముందస్తు చర్యల్లో తనిఖీలు ముమ్మరం. చెన్నై విపత్తుకు కారణం ఎవరు? ఎప్పుడూ లేనంతగా ప్రకృతి ఎందుకు ప్రకోపించింది? ఇందులో మానవుల తప్పిదమెంత? అభివృద్ధి పేరుతో మన ముప్పుని మనమే కొని తెచ్చుకుంటున్నామా? ప్రస్తుత చెన్నై నగర దుస్థితిని చూస్తే అవునని చెప్పక తప్పదు. భారీ వర్షాలకు చెన్నై నగరం కకావికలమైంది. గత 100 ఏళ్లలో ఇంత భారీ వర్షం కురవలేదని, అందుకే ఇంత విపత్కర పరిస్థితి ఏర్పడిందని రాజకీయ నాయకులు, వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న మాటలు. మరి గతంలో ఎన్నడూ కురవనంత వర్షం ఇప్పుడే ఎందుకు కురిసింది అన్నది ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాల్సిన విషయం. చెన్నై నగరం సముద్రం ఒడ్డున ఉంటుంది. అడయార్, కూవం తదితర నదులన్నీ సముద్రానికి చాలా దగ్గరగానే ఉన్నాయి. చెన్నైకి వచ్చే వరదంతా వాటి ద్వారా సాగరంలో కలిసేది. ఇది చెన్నైకి ప్రకృతి ప్రసాదించిన సహజ వరం. ఇప్పుడు ఈ పరిస్థితి మారిపోయింది. కాదు మార్చేశారు. అభివృద్ధి పేరిట అంగుళం కూడా వదిలిపెట్టకుండా అమ్మేశారు. బహుళ అంతస్తులు కట్టేశారు. ఇళ్లతో వరదకు ఆనకట్టలు వేశారు. నదీ పరివాహక ప్రాంతం మొత్తం ఆక్రమించేశారు. అంతా కాంక్రీట్ అరణ్యంగా మార్చేశారు. సముద్ర తీర నగరం కావడంతో చెన్నైలో వర్షాలు సహజం. గతంలో వర్షం తెరిపించిన వెంటనే నీరు సముద్రంలోకి వెళ్లిపోయేది. 2-3 రోజుల్లో అంతా సర్దుకునేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంతా కాంక్రీట్ మయం కావడంతో చాలా ప్రాంతాల్లో నీరు ఇంకడం లేదు. నదులు కాల్వలుగా మారటంతో వరద నీరు సముద్రంలోకి వెళ్లడం లేదు. దక్షిణ తరమణి నుంచి షోలింగనల్లూరు వరకు ఐటీ కారిడార్ గా చెన్నై అమితంగా అభివృద్ధి చెందింది. 2000కు పైగా ఐటీ సాఫ్ట్వేర్ సంస్థలు ఈ కారిడార్ లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఈ ప్రాంతం రియల్ రంగంలోనూ దూసుకెళ్తోంది.
నిజానికి ఈ ప్రాంతంలో ఒకప్పుడు అనేక కుంటలు, చెరువులు ఉండేవి. వాటిని మాయం చేశారు. పెట్టుబడుల ఆకర్షణ మత్తులో పాలకులు ఇబ్బడి ముబ్బడిగా నిర్మాణాలకు అనుమతినిచ్చేశారు. రియల్ వ్యాపారులైతే రోడ్లు, కాలువల నిర్మాణాలనేవి ఏమీ పట్టించుకోకుండా ఇబ్బడి ముబ్బడిగా అపార్ట్మెంట్లు కట్టేసి అమ్మేసి ఇక తమకు సంబంధమేమీ లేదని చేతులు దులిపేసుకున్నారు. చెన్నై విమానాశ్రయం కూడా అడయార్ నదిని ఆక్రమించి నిర్మించారంటే ఇక్కడ నదులు, చెరువుల ఆక్రమణ ఎంతగా సాగిందో ఊహించుకోవచ్చు. ఈ విమానాశ్రయాన్ని చివరకు నదిలోకి విస్తరించాలని చూశారు. ఒకవైపు పర్యావరణ విపత్తుల నుంచి, ప్రకృతి వైపరీత్యాల నుంచి ఈ భూగోళాన్ని ఎలా కాపాడాలన్న దానిపై ప్రపంచ దేశాలన్నీ పారిస్ వేదికగా మల్లగుల్లాలు పడుతున్న తరుణంలోనే మనం ఈ ప్రకృతి విపత్తుల పరస్పర మధ్యనే కొట్టుమిట్టాడుతున్నామని బలంగా గుర్తు చేస్తున్నాయి చెన్నై వరదలు. పర్యావరణంలో వస్తున్న విపత్కర మార్పులకు ఈ భయానక వరదలను మించిన ప్రత్యక్ష తార్కాణం ఇంకేమీ అక్కర్లేదు. ప్రపంచ నేతలంతా ఎక్కడో పారిస్ లో చేరి భూతాపాలు, పర్యావరణ మార్పులంటూ ఏవేవో చర్చించుకుంటున్నారు. మనకెందుకు లెమ్మని నిమ్మకు నీరెట్టినట్టుగా ఉండే అవకాశమే లేదని మనకు నొక్కి చెబుతోంది ఈ తమిళనాడు వరద బీభత్సం. 2005లో ముంబైలో, తాజాగా చెన్నై నగరంలో తలెత్తిన వరదలు గత ఏడాది విశాఖపట్నాన్ని చుట్టుముట్టిన హుద్హుద్ తుఫాన్ కోస్తా నగరాలకు పొంచి ఉన్న ముప్పును సూచిస్తున్నాయి. ఎంతో సురక్షితమనుకుంటున్న పెద్ద నగరాలను ప్రకృతి వైపరీత్యాలు కకావికలం చేస్తుండటం తాజా పరిణామమని చెప్పుకోవచ్చు. భూతాపం పెరగటం, సముద్ర మట్టాలు పెరగటం వంటి పర్యావరణ మార్పులతో పాటు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న పట్టణీకరణను కూడా దీనికి కారణంగా చెప్పుకోవాలి. ఓవైపు కరువు, మరోవైపు కుండపోత వర్షాలు. ప్రస్తుతం భారతదేశంలో పరిస్థితి ఇది. ప్రత్యేకించి ఆంధ్ర, తెలంగాణ, పక్కన ఉన్నటువంటి తమిళనాడు, ఈ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తున్నటువంటి వాతావరణం ఇది. అకస్మాత్తుగా జరుగుతున్న పరిణామాలు అనుకోవాలా? ఇది భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటాయని అందుకు సిద్ధపడాలి. ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రొఫెసర్ వేణుగోపాలరావు, ఉస్మానియా యూనివర్సిటీ భూగోళ శాస్త్రం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, ప్రొఫెసర్ బాలకృష్ణన్, అకాడమిక్ స్టాఫ్ కాలేజ్, డాక్టర్ ప్రసన్న కుమార్, శీతోష్ణ స్థితి విపత్తుల నివారణ శాఖ ఆచార్యులు. ముందుగా ప్రసన్న కుమార్ గారి, శీతోష్ణ స్థితి ఈ పరిస్థితులకి కారణం ఏంటి? ఇట్లా అవుతుంది అని గత 15 ఏళ్లుగా అనుకుంటున్నాం. ఇది అంటే 30 ఏళ్ల క్రితం నుంచే వాతావరణంలో మార్పులు, శీతోష్ణ స్థితిలో మార్పులు వస్తున్నాయనేది పసిగట్టాం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయిన తర్వాత 0.85 డిగ్రీల మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయని, ఇంకో 2 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ పెరిగితే మొత్తం భూగోళంలో చాలా ప్రాంతాలు ముంపుకు గురవుతాయనే మాటని మనం వాతావరణ మార్పులు, శీతోష్ణ స్థితి మార్పుల్లో మాట్లాడుకుంటున్నాం. దీనికి అన్నిటికీ కారణం వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరగడం, మీథేన్ పెరగడం, నైట్రస్ ఆక్సైడ్ పెరగడం, గాలిలో ఈ నీటి ఆవిరి పెరగడం. ఇవన్నీ ఒక గొడుగు తర్వాత ఇంకో గొడుగుగా మొత్తం భూమిని పెనవేసుకుని లోపలికి వచ్చిన సౌర శక్తిని ఇంధనంగా మార్చుకునే పరిస్థితి లేని సమయంలో అది మొత్తం భూగోళాన్ని వేడెక్కించే పరిస్థితికి చేరింది. ఆ క్రమంలో మనకి పెద్ద ఎత్తున కరువులు, పెద్ద ఎత్తున వరదలు, ఎల్ నినో, లా నినా అనే 2 ఫినామినన్స్ గురించి మనం గత 10 ఏళ్లుగా మాట్లాడుకుంటున్నాం. ఎల్ నినోలో ఎక్కువ ఎండలు, లా నినాలో ఎక్కువ వరదలు. ఇవన్నీ దీని కంటిన్యూషన్ లోనే మనం ముంబైలో 2005లో అయినా, లేకపోతే 2010లో హైదరాబాద్లో అయినా, 2015లో చెన్నైలో అయినా చూస్తున్నాం. ఒకటి, ప్రపంచవ్యాప్తంగా జరిగిన అభివృద్ధిలోంచి వచ్చిన పరిణామం. ప్రపంచవ్యాప్తంగా అన్ని అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళ అభివృద్ధి క్రమంలో కార్బన పొగలని వాతావరణంలోకి ప్రవేశపెట్టడం వల్ల వాటికి వచ్చిన భూతాపం. రెండోది, మన ప్రాంతంలో మనం నీళ్లు బయటికి పోవడానికి అవకాశం లేకుండా, ఎండవేడిని బయటికి పోవడానికి అవకాశం లేకుండా చేసుకున్న పట్టణీకరణ. ఎండవేడిని బయటికి పోకుండా మన పట్టణాల్లో పెద్ద పెద్ద గృహాల మధ్యలో స్థలములు లేకుండా, గ్రీన్ స్పేస్ లేకుండా, లంగ్ స్పేస్ లేకుండా కట్టుకున్నాం. రెండోది, చెరువులు, నదులు అనేవి వాటికి దారి లేకుండా
ఉన్న వాటిని కబ్జా చేస్తూ, ఒకవేళ నీళ్లు వాటిని చేరాలి అనే ఒక మార్గం ఉంటే ఆ మార్గాన్ని కూడా మూసేసి చెరువులు నదులకి నీళ్లు చేరకుండా చేస్తున్నారు. 60 సెంటీమీటర్ల వర్షం పడింది అంటే భూమి నుంచి 60 సెంటీమీటర్ల పై వరకు మనకి నీళ్లు ఆగి ఉండాలి. కానీ మనం ఏం చూస్తున్నాం, 1 మీటర్ కంటే ఎక్కువ నీళ్లు ఆగి చూస్తున్నాం. అంటే ఏంటి, ఎక్కడో పడ్డ వర్షం నీళ్లు కూడా కొన్ని లోతట్టు ప్రాంతాలకు వచ్చి చేరుతున్నాయి అనమాట. అందుకే 2 మీటర్ల వరకు లేకపోతే 1.5 మీటర్ల వరకు చూస్తున్నాం. 60 సెంటీమీటర్లు పడితే 60 సెంటీమీటర్ల లెవెల్లోనే ఉండాలి. ఇంకోటి నీళ్లు పారి బయటికి వెళ్ళిపోవాలి. నీళ్లు పారకుండా అక్కడే ఆగుతున్నాయంటే పారే రూట్లోనో మనం ఏదో అడ్డంకులు సృష్టించామన్నమాట. ఈ అడ్డంకులు మనం భవనాల రూపంలోనో లేకపోతే కబ్జాల రూపంలో చేసింది ఒకటైతే, రెండోది మనం చెత్త విచ్చలవిడిగా పడేయడం, ఆ చెత్తలో ప్లాస్టిక్లు చేరడం, ఈ ప్లాస్టిక్లు డ్రైన్లన్నింటినీ ఆపేయడం. సో మామూలుగా డ్రైన్ అవ్వాల్సిందంతా కూడా ఎక్కడిక్కడ క్లాగ్ అయిపోయి అది మొత్తం నేల మీదే ఉండడం కనిపిస్తుంది. దానికి తోడు పట్టణీకరణలో భాగంగా మనం ఎక్కడిక్కడ పేమెంట్స్ చేసేసి ఫుట్పాత్లు చేసి నేలలోకి నీళ్లు ఇంకే ప్రాంతం లేకుండా చేసిన క్రమంలో మనం ఈ బాధల్ని అనుభవిస్తున్నాం. ప్రతి పట్టణం కూడా ఫ్యూచర్ లో ఈ బాధల్ని అనుభవించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పట్టణం కూడా ఈ మధ్యకాలంలో రోడ్లు కూడా స్పాంజ్ లాంటి రోడ్లు వస్తున్నాయి. అంటే నీళ్ళని మింగేసే రోడ్లు, నీళ్లు భూమిలోకి దాచిపెట్టిన లాంటి రోడ్లు. ఇప్పుడు నీళ్లు ఆగకుండా ఉండే రోడ్లను మనం కట్టుకున్నప్పుడు స్థలంలో నీళ్లు లోపలికి ఇంకే రోడ్లు మనం కట్టుకోవాల్సిన అవసరం. అట్లా టెక్నాలజీ మార్చాలి, మన బిల్డింగ్స్ మార్చాలి, మన చెరువులు కుంటలు మార్చుకోవాలి, నది ముఖద్వారాలు మార్చాలి, నదిలోకి ఇంకా నీళ్లు పోయే మార్గం ఏర్పరచాలి, చెరువుల్లోకి నీళ్లు ఎక్కువ పోయేటట్టు ఇంకా లోతు తవ్వాల్సి ఉంటుంది, ఇంకా కొత్త చెరువుల్ని మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం. ఇవన్నీ చేస్తే గానీ ఈ సంక్షోభం నుంచి బయటపడే అవకాశం లేదు. రైట్. వేణుగోపాల్ గారు మీరేమంటారు? ఈవేళ ఈ పరిస్థితులు చెన్నైలో రావడానికి కారణం అంటే ముఖ్యంగా చెన్నైలో రావడానికి కారణాలు కొన్ని అయితే, సో జనరల్గా అర్బన్ ఫ్లడ్స్, నగరంలో వచ్చే వరదలు ఎందుకు వస్తాయి అనడానికి ఇంకొన్ని కారణాలు ఉన్నాయి. సో ముఖ్యంగా చెన్నైలో చూసినట్టయితే ఇప్పుడు సార్ చెప్పినట్టు కొంత భూతాపము, దానివల్ల సంభవించే వాతావరణ మార్పులు అని చెప్తున్నారు. సో అంతేకాకుండా ముఖ్యంగా చెన్నైలో జరిగింది ఏంటంటే, అక్కడ ఉన్న ఒక న్యాచురల్ సహజసిద్ధమైన డ్రైనేజ్ వ్యవస్థ అని ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా చిన్నభిన్నం చేయడం జరిగింది. సో అక్కడ జరుగుతున్న నగరీకరణను చూసినట్టయితే మనము నేచురల్ వ్యవస్థలో అడయార్ రివర్ కానివ్వండి, బకింగ్హామ్ కెనాల్ కానివ్వండి, ఇంకో కూమ్ రివర్ అనేటి 3 ఉంటాయి అక్కడ. సో వాటిలో టోటల్గా ఎంక్రోచ్మెంట్ జరగడం జరిగింది. సో అదొక ముఖ్య కారణం అయితే, ఇంకో రెండో కారణం ఏంటంటే నేచురల్ స్టార్మ్ వాటర్ సిస్టమ్ అంటాం మనం. ఈ స్టార్మ్ వాటర్ సిస్టమ్ కూడా సరిగా పనిచేయడం లేదు. ఈ స్టార్మ్ వాటర్ సిస్టమ్ అంటే దాని శక్తి తక్కువ ఉంది, అంతేకాకుండా దాని మెయింటెనెన్స్ కూడా లేదు. సో ఇదొక ప్రధాన కారణం. సో ముఖ్యంగా మూడవ కారణం చెప్పుకున్నట్టయితే మనము ఈ ల్యాండ్ యూటిలైజేషన్ అంటే భూ వినియోగం చెన్నై చూసినట్టయితే మొత్తం కూడా పేవ్మెంట్స్, రోడ్స్ అండ్ బిల్టప్ ఏరియాస్ అంటే బిల్డింగ్స్ ఇలాంటి వాటితోనే కూడుకున్నది. అక్కడ సహజ సిద్ధమైన నేచురల్ సిస్టమ్, పార్క్స్ కానివ్వండి, లేక్స్ కానివ్వండి, అవి పూర్తిగా కోల్పోవడం జరిగింది. సో దానివల్ల ఏదైతే వర్షం పడుతుందో ఆ వర్షం భూమిలో ఇంకే పరిస్థితి లేదు. సో అది సడన్ గా రోడ్లపైకి రావడం, దాని నుండి స్ట్రాంగ్ వాటర్ సిస్టంలోకి వెళ్ళడము, దానివల్ల వరదలు సంభవించడం జరుగుతుంది. సో అంతేకాకుండా అక్కడ ఏజెన్సీస్, అక్కడ ఉన్న సిటీ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రాపర్గా పనిచేయడం లేదు. సో ప్రధానంగా 4 కారణాలు చెప్పుకోవచ్చు. మనకి ఇంతకు ముందు ఎప్పుడైనా సరే రాయలసీమ ప్రాంతాన్ని కరువు ప్రాంతం అంటాం. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు ఇవన్నీ కూడా. ఇటు చెన్నై కూడా దాదాపుగా వాటర్ స్కేర్సిటీ ఎప్పుడు ఫేస్ చేసేటువంటి సిటీ. ఇప్పుడు మొట్టమొదటిసారి ఆ ఏరియాల్లో ఇంత బల్క్ ట్రైన్, నెల్లూరు, చిత్తూరు ఈ రూట్ అంతా కూడా కంటిన్యూస్ గా లాస్ట్ 1 month నుంచి ఫేస్ చేస్తుంది. ఇదేమన్నా టోటల్ వెదర్ చేంజ్ అనుకోవాలా, లేకపోతే ఇది క్యాజువల్ గా జరిగేటువంటి ఒక పరిణామం అనుకోవాలా? టోటల్ వెదర్ చేంజ్ అని కూడా పూర్తిగా చెప్పలేము మనము. దీనికి కొంత భూతాపం కారణమని కూడా చెప్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ ఏదైతుందో అది కూడా పూర్తిగా మనం 100% అదే అని చెప్పలేము. సో ఇంతకుముందు కూడా 1976లో కూడా చెన్నైలో వర్షం 45 సెంటీమీటర్ల వర్షం పడ్డది. సో ఇంతకుముందు కూడా జరిగాయి. అంటే ఇప్పుడే కాదు, గత 100 years చరిత్ర చూసినట్టయితే అప్పుడప్పుడు వర్షాలు అనేవి ఎక్కువ ఉంటాయి. కానీ నేచురల్ ఫినామినా ద్వారా కూడా ఒక్కోసారి జరుగుతుంటుంది. సో పూర్తిగా దీని భూతాపానికే మనం ఆపాదించలేము.
దీనిలో మానవ తప్పిదం మటుకు చాలా మటుకు ఉంది. అంటే నిలబడటానికి వాటర్ నిలబడడానికి ఈ రోజు అక్కడ ఏదైతే న్యాచురల్ సిస్టమ్ ఒక 170 సరస్సులు ఉండేవి, సో అలాగే ఈ 2 నదులు ప్లస్ బకింగ్హామ్ కెనాల్ ఏదైతే ఒక నావిగేషన్ ఛానల్ ఇంతకు ముందు, సో ఆ కెనాల్ ఈ రోజు ఏమైందంటే ఒక డ్రైనేజ్ కాలువ కావడం జరిగింది. మన దగ్గర మూసీ రివర్ ఎలాగైతే ఒక డ్రైనేజ్ కాలువలాగా జరిగిందో, సో ఆ పరిస్థితి తీసుకురావడానికి ఇది దాదాపు ఎక్కువ శాతం మానవ తప్పిదం. అంటే 24 hours లో ఒక 45 to 50 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ వచ్చినప్పుడు ఏసీటీ కూడా తట్టుకోవడం కష్టమే. సో అది కూడా ఒక కారణము. దాంతో పాటు మానవ తప్పిదం కూడా చాలా ఉంది. బాలకృష్ణ గారు ఏమంటారు? ఈ పరిణామాలు ఫ్యూచర్ లో ఫేస్ చేయడం, లేకపోతే ఇది అనుకోకుండా జరిగిన పరిణామంగా పబ్లిక్ భావించాలి? ఇది అనుకోకుండా జరిగిన వాతావరణ మార్పు కాకుండా గత కొన్ని వందల ఏళ్లుగా జరుగుతున్న వాతావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల మానవులు తమ నిర్లక్ష్యంగా చేస్తూ వస్తున్న పొరపాట్ల వల్ల జరుగుతున్న పరిణామంగా మనం భావించాలి. ఇక్కడ ఒక్కటి మీరు కంటిన్యూ చేసే ముందు, మనం ఈ కార్బన్ ఉద్గారాలని రిలీజ్ చేయడం కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ యూసేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ముందే ఆల్రెడీ నోటీస్ చేసిందే. ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలు చేసినాయి, మనం అతి తక్కువ వాడుతున్నాం ఇప్పటికి కూడా. కలుగు పులుసు మనం రిలీజ్ చేసేది, కానీ ఆ దేశాల్లో లేని సంక్షోభం మన దగ్గరికి ఎందుకు వస్తుంది? ఇక్కడ చిన్న సాధారణ చేసుకోవాలి. ఈ సమస్యలు ఇప్పుడు ఏదైతే భారతదేశం ఎదుర్కొంటుందో, పేద దేశం, డెవలపింగ్ కంట్రీ ఇలాంటిది ఎదుర్కొంటుందో, దీనికంటే ఇంకా 10 రెట్లుగా ఎక్కువగా మీకు ఆఫ్రికన్ కంట్రీస్ చూస్తున్నాం మనం. అలాగే ఈ రోజు ఏ దేశం కూడా, ఏ అడ్వాన్స్ దేశం కూడా ఈ సమస్య నుంచి బయటపడగలదు. కాకపోతే మనకున్న పాపులేషన్ ఎక్కువ, మనకున్న విస్తీర్ణత దృష్ట్యా, మనకున్న ఒత్తిడి దృష్ట్యా మనం కొంత తొందరగా ఎదుర్కొంటున్నాం తప్ప ఈ వాతావరణ సమస్యలు, ఈ డేంజర్ సిచ్యువేషన్స్ అనేది భారతదేశం ప్రపంచంలో అన్ని చోట్ల జరగబోతున్నాయి. మన దగ్గర కనబడుతుంది దాంట్లో సిగ్నల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇటీవల కాలం చూస్తారు మీరు, విశాఖపట్నం బీచ్ రోడ్ లో కానీ, కాకినాడ దగ్గర సముద్రం ముందుకు రావడము, కోసుకోపోవడము, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు. అలాగే మన విశాఖపట్నం చూసాం తుఫాన్ యొక్క బీభత్సము. అలాగే ఇప్పుడు చూడండి, దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం ముఖ్యంగా చూడాలంటే సాధారణంగా ఈ మన చెన్నైలో ఈ నవంబర్లలో వచ్చే ఒక వర్షపాతం ఎంత ఉంటుందంటే సుమారు 407 సెంటీమీటర్లు ఉంటుంది. కానీ ఈ నవంబర్ నెలలోనే చెన్నైలో 1220 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మూడో పాయింట్ ఏంటంటే కేవలం డిసెంబర్ ఒకరోజే 387 సెంటీమీటర్లు రావడం అనేది చాలా ప్రమాదకరమైంది. అలాంటి పరిస్థితి వస్తే అక్కడ చెన్నై కాదు, ఆ వర్షం వచ్చినప్పుడు హైదరాబాద్ కానీ ఏ సిటీ కానీ తట్టుకోవడం కష్టం. దీనికి కారణం ఏంటంటే ఇందాక మిత్రులు కరెక్ట్ చెప్పారు, మానవులు తమ సౌఖ్యం కోసం వెనక ముందు చూడకుండా ఇష్టం వచ్చిన రీతిలో డ్రైనేజీల మీద కవర్లేసి ఇల్లు కడుతున్నారు, అపార్ట్మెంట్లు కడుతున్నారు, చెరువులు కనబడకుండా పోతున్నాయి, పార్కులు లేవు. ఇష్టరాజ్యంగా పోవడం వల్ల ఇది ఒక విపత్తు జరిగేస్తుంది. దీనికి తోడు ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దాదాపు 1500 సంవత్సరం నుంచి ఈ విపత్తులు రాబోతున్నాయని గుర్తించారు. దాన్ని మనం గ్లోబల్ వార్మింగ్ అంటాం. ఇది క్లైమేట్ చేంజ్ లో ఒక భాగం. దాని యొక్క భాగంలోనే ఇందాక మిత్రులు చెప్పారు ఎల్నినో. దానికి ఈ ఎల్నినో అనేది దాదాపు 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల కూడా ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా జరుగుతుంది. మనం ఎదుర్కొనే ఉంటున్నాం. అందులో కానీ ఈ ఎల్నినో ఒకసారి వచ్చిపోయిన తర్వాత అంటే 3 నుంచి 7 సంవత్సరాలు కూడా వస్తున్నప్పటికీ సాధారణంగా రమారమిగా 5 ఏళ్ళకి ఒకసారి ఖచ్చితంగా మనం చూస్తున్నాం మన భారతదేశంలో. ఎల్నినో వచ్చిపోయిన మరో సంవత్సరమే లానినో అంటారు. లానినోకి ఎఫెక్ట్ ఈరోజు మనం గమనిస్తాం. లానినో అంటే ఎల్నినో వల్ల మీకు కరువు, కాటకాలు, వర్షాలు రావు, ఏది రాదు, చాలా దుర్భరం, దారిద్ర్యం, డ్రాట్ కండిషన్స్ ఉంటాయి. లానినో వల్ల విపరీతమైన ఫ్లడ్స్, వరదలు, తుఫానులు, దీనివల్ల అతివృష్టి ఇది జరగబోతుందని మనం దాదాపు చాలా నుంచి సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. దాని పరిణామం ఇది. ఇప్పటికీ మానవులు మనందరం మేలుకొని ఈ ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షిస్తే తప్ప అది మనం రక్షిస్తుంది. మనం దాన్ని డిస్ట్రాయ్ ఎక్కడ తొందరగా చేసుకుంటూ పోతే మన గోతులు మనం నవ్వుకుంటున్నాం. రైట్. సో ప్రశ్న మరి ఇక్కడే వచ్చిన ప్రధానమైన సమస్య, ఎక్కడైతే అభివృద్ధి చెందిన దేశాలు ఇండస్ట్రియలైజేషన్ అందరికంటే ముందు జరిగింది ఆ దేశాల్లో, అక్కడే హైయెస్ట్ యూసేజ్ ఉంది. వాళ్ళకి లేనటువంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇంత తీవ్రమైన సమస్య ఆ దేశాల్లో లేదు. ఎందుకని? అయితే వర్షపాతం కానీ ఎండలు కానీ వాటికి సామ్యవాదం ఉంది. సో అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు అని తేడా లేదు. అన్ని చోట్ల సమానంగా ఉంటుంది. ఇప్పుడు కాలిఫోర్నియాలో భయంకరమైన వరదలు, హరికేన్స్ చూస్తున్నాం అమెరికాలో. అట్లాగే ఆస్ట్రేలియాలో భయంకరమైన వేడి. ఇప్పుడు వాళ్ళు హీట్ వేవ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. లాస్ట్ 3 weeks గా ఆస్ట్రేలియాలో హీట్ వేవ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా లాస్ట్ ఇయర్ ఎండలు, విపరీతమైన ఎండలు అనుభవించారు, వరదలు కూడా చూస్తున్నారు. అంటే ఇది అన్ని చోట్ల జరుగుతుంది అనేది ఒక పాయింట్. రెండోది, దాన్ని తట్టుకునే శక్తి
అభివృద్ధి చెందిన దేశాలకి ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే అభివృద్ధి చెందే కొద్దీ వాళ్ళు ఓపెన్ ఏరియాస్ పెంచుకోవడం, నీటి దారులని శుభ్రం చేసుకోవడం, ఇంకా ఎక్కువ నీళ్లు పట్టు లాంటి స్థలాలను ఏర్పాటు చేసుకోవడం. ఇట్లా మొదట్లో కాలుష్యం ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో అన్నిట్లోనూ 60లో 70లో చూస్తే నీళ్లు రంగురంగుల నీళ్లు, ఆకాశం కూడా రంగురంగుల ఆకాశం ఉండేది, రకరకాల పొగలతోటి, రకరకాల మురికి నీళ్లతోటి. ఇప్పుడు అక్కడ ఏ చెరువు చూసినా, ఏ నది చూసినా, ఏ సముద్ర తీరం చూసినా శుభ్రంగా కనిపిస్తుంది. అట్లా వాళ్ళకు వచ్చిన అభివృద్ధి ద్వారా వచ్చిన డబ్బుతోటి వాళ్ళు మొత్తం దాన్ని శుభ్రం చేసుకున్నారు, దాన్ని మళ్ళీ రివైవ్ చేసుకున్నారు. భారతదేశం కూడా అట్లా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం అభివృద్ధి ఫలాలు ఇప్పుడే కొంతవరకు చూస్తున్నాం, కానీ వాళ్ళకున్న సౌకర్యం మనకు లేదు. ఎందుకంటే వాళ్ళు 30 ఏళ్లు తగలబెట్టడానికి, ప్రపంచాన్ని నాశనం చేయడానికి వాళ్ళకు అవకాశం ఉంది. ఇప్పుడు మనకి వాతావరణ మార్పుల సందర్భంలో, మనం ప్రపంచ సదస్సు జరుగుతున్న సందర్భంలో మనకు ఆ వెసులుబాటు లేదు. మనం ఒక 30 ఏళ్ల పాటు మనం విచ్చలవిడిగా ఉండి ఆ తర్వాత వచ్చిన డబ్బుతోటి మళ్ళీ ఇంకో 30 ఏళ్ల పాటు శుభ్రం చేసుకుంటామంటే అవకాశం లేదు. మనకుండే జనాభాతో పాటు మనకుండే పేదరికం కానీ, మన దగ్గర ఉండే మామూలుగా ఇలాంటి వాటిలో ఎక్కువ తట్టుకోలేని వాళ్ళు ఎవరు ఉంటారంటే పేదలు తట్టుకోలేరు, వృద్ధులు తట్టుకోలేరు, చంటి పిల్లలు తట్టుకోలేరు, అట్లనే ఎవరైనా వికలాంగులు వాళ్ళు తట్టుకోలేరు. సో ఆరోగ్యం బాగాలేని వాళ్ళు తట్టుకోలేరు, న్యూట్రిషన్ స్టేటస్ సరిగ్గా లేని వాళ్ళు తట్టుకోలేరు, సో చిన్న రైతులు తట్టుకోలేరు, అట్లాగే చిన్న వృత్తి పని వారు తట్టుకోలేరు, చిన్న వ్యాపారస్తులు తట్టుకోలేరు. ఇప్పుడు వరదలో మునిగిపోయిన ప్రాంతం అంతా చెన్నైలో చూసుకుంటే ఎక్కువ నష్టపోయేది ఎవరు అంటే పేదవాళ్ళు. వాళ్ళు మళ్ళీ లేచి నిలబడి మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పని చేయాలంటే చాలా చాలా ఏళ్ళు పట్టచ్చు. కొంతమందికి అయితే వాళ్ళ జీవితంలో సంపాదించుకుని మొత్తం కూడా దీంట్లో ఈ వరదలో కొట్టుకుపోయింది. సో ఎవరు ఎక్కువ నష్టపోతారంటే ఆర్థికంగా ఎవరైతే తక్కువ ఉన్నారో వాళ్ళు నష్టపోతారు. దేశాలైనా, దేశంలో ఉండే ప్రజలైనా సరే. సో ఆ క్రమంలోనే మనకి డిజాస్టర్ రిస్క్ రెసిలియన్స్ బిల్డ్ చేసుకోవాలి. ఇట్లాంటి పొజిషన్ చూసారు కదా మీరు, మనకున్నటువంటి మ్యాన్ పవర్, మనకున్నటువంటి ఇంటెలిజెన్స్, ఇది చూస్తే మీకు సమీప భవిష్యత్తులో అలా చేయగలిగినటువంటి కెపాసిటీ ఉందా? తప్పకుండా ఉంది. ఎందుకంటే మనం ప్రతి ప్రణాళికలోనూ, ప్రతి రంగంలోనూ, వ్యవసాయ రంగంలో ఈ విపత్తులను తట్టుకునేలాంటి పంటల్ని మనం పండించాల్సి ఉంది. ఎప్పుడో తాతల కాలంలో వరి పండించాం కాబట్టి వరి కంటిన్యూ చేస్తాం అనకూడదు. అట్లాగే ఇంతకుముందు వేసిన రోడ్డు లాంటి ఇప్పుడు రోడ్డు వేయడానికి లేదు. స్పాంజ్ లాగా నీళ్ళని పీల్చుకోగలిగి కింద డ్రైన్ ఏర్పడి ఆ డ్రైన్ లోంచి నీళ్ళు మనకి డ్రింకింగ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేసేలాంటి మన రోడ్లు ఏర్పాటు చేసుకోవాలి. అట్లాగే భవనాల్లో కూడా వాటర్ని కన్జర్వ్ చేయగలిగిన, నీళ్ళని కన్జర్వ్ చేయగలిగినవి, నీళ్ళని దాచిపెట్టుకోగలిగిన కన్స్ట్రక్షన్స్ ఉండాలి. అట్లాగే పరిశ్రమల్లో మనం ఎలాంటి పరిశ్రమలు ఉండాలంటే మన దగ్గర ఉండే వనరులని పూర్తిగా వాడుకుంటూనే పర్యావరణానికి నష్టం కలగకుండా, లోకల్ పర్యావరణానికి నష్టం కాకుండా అలాంటి పరిశ్రమల్లోకి మనం వెళ్ళాలి. మొత్తం ఇరిగేషన్ సిస్టమ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఇదివరకు ఉన్న ఇరిగేషన్ ఛానల్స్, ఇరిగేషన్ స్ట్రక్చర్స్ మనకి ఇప్పుడు పని చేయవు. ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున సో అట్లా ప్రతి రంగం, విద్యలో, సాంకేతిక విద్యలో కానీ, లేకపోతే ప్రాథమిక విద్యలో కానీ ఇట్లాంటి విపత్తులను తట్టుకోగలిగిన సామర్థ్యం కలిగించేలాంటి సమాజాన్ని నిర్మించగలిగిన పౌరులను మనం నిర్మించుకోవాలి. సో అట్లా సాంకేతిక విద్యలో కానీ, లేకపోతే వ్యవసాయ రంగంలో కానీ, పరిశ్రమల్లో కానీ, ఇండస్ట్రీలో, అన్ని ఇరిగేషన్లో కానీ, అన్ని ఛానల్స్ లో మనం ప్రయత్నం చేసి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. దీన్ని మెయిన్ స్ట్రీమింగ్ ఆఫ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ అంటారు. అంటే వచ్చే విపత్తుని తట్టుకోగలిగిన శక్తిని మనం పెంచుకోవాలి ఒకటి. రెండోది వచ్చే విపత్తుల్లోంచి మనం నేర్చుకునేవి కూడా చాలా ఉన్నాయి. ఇంకోటి, ప్రతిసారి మనమే అనుభవించక్కర్లేదు, వేరే వాళ్ళ కష్టం నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. చెన్నైలో అయింది కదా, మళ్ళీ మాకు హైదరాబాద్ అయిన తర్వాత మేము దాంట్లో నేర్చుకుంటామని ఉండదు. చెన్నైలో ఉండే పాఠాలని భారతదేశంలో ఉండే ప్రతి నగరం నేర్చుకోవాల్సి ఉంది. అట్లా ఆ ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా మనం రెసిలియంట్ అవుతాం. ఖచ్చితంగా వరదలు ఇట్లాగే ఉంటాయి, 37 ఏళ్ల వరకు ఇంకా ఇట్లాగే ఉంటాయి, మనం ఏం చేసినా చేయకపోయినా కూడా. వరదల్ని తట్టుకునే శక్తి మనం ఏర్పాటు చేసుకోవాలి, సంపాదించుకోవాలి. రైట్. ఒక్కసారి ప్రొఫెసర్ భాను కుమార్, మాజీ ఆంధ్ర యూనివర్సిటీ వాతావరణ శాఖ పరిశోధకులు, ప్రస్తుతం అంతా ఫోన్ లైన్లో సిద్ధమన్నారు. భాను కుమార్ గారు నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు చెన్నైలో వచ్చినటువంటి ఆ భారీ వర్షాలని ఏ కోణంలో చూడాలి? సాధారణంగా మీటరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే దీని యొక్క ఎఫెక్ట్ 40% ఉంటుంది. మానవ యొక్క తత్వను చూస్తే 60% లా కనపడింది. ఎందుకంటే నవంబర్ ఇది పీక్ మంత్ ఫర్ తమిళనాడు టు గెట్ రైన్. ఉదాహరణకి వేదారణ్యం అనే ప్లేస్ ఉంది. ఇట్ ఈజ్ లైక్ ఏ చిరపుంజి.
ఓ వర్షం ఒక్కో రోజుని 30 సెంటీమీటర్లు 25 సెంటీమీటర్లు 40 సెంటీమీటర్స్ అలా వస్తూనే ఉంటుంది. జస్ట్ లైక్ ఇది చిన్నపూడి సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్. సిమిలర్ గా కిట్టి వ్యాలీ అక్కడ కూడా ఈ క్లౌడ్ బరస్ట్ చాలా ఫ్రీక్వెంట్ హెవీ ప్రిసిపిటేషన్ ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో తమిళనాడులో ఇలాంటి క్లౌడ్ బరస్ట్స్ జరగటం, హెవీ రెయిన్ ఫాల్ కావటం ఈ నవంబర్ లో పరిపాటు, ఇంకా డిసెంబర్ 15 దాకా కూడా ఇదే పరిస్థితి, ఇదే వెదర్ కంటిన్యూ అవుతుంది. అయితే ఈ నీళ్లు బయటకు వెళ్లే మార్గం గురించి ఎవ్వరూ కూడా ఆలోచించారు. ప్రతి చోట కూడా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి అవుట్లెట్ అనేది లేకుండా చేశారు. సాధారణంగా ఈ రోజు చూస్తుంటే ఈ గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ రోజు రోజుకి కూడా పెరుగుతుంది. దీంతో ఏంటంటే ఎల్నినో ఫినామినా వెరీ ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తుంది. సో ప్రతి సంవత్సరం కూడా ఇంక్లూజ్ గా ఎల్నినో ఎఫెక్ట్ మనకి ఏంటంటే ఈశాన్య రూపంలో వర్షం బాగా పెరుగుతుంది. సో డెఫినెట్ గా ఫ్లడ్ వస్తుంది. ఇదే ఇష్యూని జూన్ నెలలో మనం చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ రైన్ఫాల్ సివియర్ గా పడుతుంది. డెఫినెట్లీ ఇట్ లీడ్స్ టు ఫ్లడ్ సిచ్యువేషన్ అండి. సో ఎప్పుడైతే మీకు ఎల్నినో ఫెనామినా ఉందో అప్పుడు 90% ఆఫ్ ప్లేసెస్ లో మీకు నార్త్ ఈస్ట్ మాన్సూన్ రైన్ఫాల్ హెవీగా వస్తుంది. సో హెవీగా వచ్చిన ప్లేస్ అంటే మనం ప్రిపేర్ అవ్వాలి. సాధారణంగా మనం ఏం చేస్తున్నాం అంటే బిల్డింగ్ రిప్లేషన్ స్కీమ్ అని, ఆ స్కీమ్ అని, ఈ స్కీమ్ అని ఈ గవర్నమెంట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనండి, మున్సిపాలిటీ అనండి, లోకల్ బాడీస్ అనండి, వీళ్ళందరూ ఏంటంటే నీళ్ళని హార్వెస్ట్ చేసే పద్ధతి లేకుండా అయితే, అదే ఉదాహరణకి అమెరికాలో ఒక కాలనీ తీసుకోండి, ఆ కాలనీ వచ్చిన డ్రైన్ వాటర్ అంతా కూడా ఒక పర్టికులర్ ఏరియాకి విడిచిపెట్టి అక్కడ సింక్ చేసి దే విల్ హార్వెస్ట్. ఆ నీళ్లు అక్కడే 8 అవర్స్ 7 అవర్స్ 10 అవర్స్ లో ఇంకిపోతాయి. అయితే మన అర్బన్ అథారిటీ వాళ్ళు వేసిన ప్లాన్ ఏంటంటే ప్రతి ఇంచు అన్నేద్దాం, ప్రతి ఇంచు కూడా మనం ఏదో మేక్ మనీ అన్న కాన్సెప్ట్ తప్ప ఈ గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ ప్రాబ్లమ్ మనం ఎంతో కనిపించింది చేసి తగ్గిద్దారనే ఆసక్తి లేదు. నేను ఏమిటంటే ఈ లిటరాలజీ అండర్స్టాండింగ్ అవగాహన అడ్మినిస్ట్రేటర్స్ కి, తర్వాత ఈ పొలిటీషియన్స్ లేక వీళ్ళిద్దరి వలన మెయిన్ గా ఈ ఎఫెక్ట్ అంతా. సో ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఫైనల్ గా ఎఫెక్ట్ ఎవరంటే ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్. రైట్. ఉన్న వాళ్ళకి ఎలాగా బాగలేదు, కానీ బీద వాళ్ళు అతి బీద వాళ్ళు అయిపోయి ఇంకా రాలిపోయే పరిస్థితిలో ఇంకా కష్టంగా ఉంటుంది. మెయిన్ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏంటంటే ఈ సీ లెవెల్ రేజ్ అయిపోతుంది, అంటే అవైలబుల్ ల్యాండ్ తగ్గిపోతుంది. సో దానికి తగ్గట్టుగా మన ప్లానింగ్ ఇవన్నీ చేసుకుని ఈ అవుట్లెట్ లేకుండా ఈ డ్రైనేజీ ఫెసిలిటీ లేకుండా అవడం వలన ఇవన్నీ మనం చేసిన తప్పుగా ఈ వర్షం వలన పెద్ద ఎక్కువ ప్రమాదం కాదని నా ఉద్దేశం. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ భానుకుమార్ గారు. వేణుగోపాల్ గారు, ఈ భూమికి సంబంధించినటువంటి తేడాలు, ఇప్పుడు వస్తున్నటువంటి భూమి మీద మనం వాడుతున్నటువంటి కొత్త సిస్టమ్స్, ఇవన్నీ ఇప్పుడు ప్యారిస్ చర్చల తర్వాత బొగ్గు వాడకం తగ్గించాలనేసి ఇదంతా జరుగుతుంది. అయితే ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి మాక్సిమం పవర్ సెక్టర్ యూసేజ్ అంతా కూడా బొగ్గు బేసిస్ మీదనే నడుస్తుంది. ఇప్పుడు అకస్మాత్తుగా ఇవన్నీ చేంజ్ అవ్వడం సాధ్యమా? ఇంకోటి, హిమాలయాలు మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ తర్వాత ఆ చేంజ్ ఎఫెక్ట్ దీని మీద వస్తుంది అన్నటువంటిది ఒక ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వస్తుంది? సో అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఏదైతే సదస్సు జరుగుతుందో ప్యారిస్లో, వాళ్ళు చెప్పే అంటే సమానంగా అందరూ బాధ్యత తీసుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం. సో బాధ్యత, ఉమ్మడి బాధ్యత అనేది ఉండాలి. అన్ని దేశాలకు కూడా బాధ్యత ఉంది దీనిలో, ఈ కర్బన ఉద్గారాలను తగ్గించడంలో. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాల బాధ్యత డిఫరెంట్గా ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనకు ఈ కర్బన ఉద్గారాలు ఏవైతే మనం వెదజల్లుతున్నామో తప్పనిసరి పరిస్థితి ఇక్కడ. ఎందుకంటే మన బేసిక్ నీడ్స్, బేసిక్ డెవలప్మెంట్, సో మన ఇప్పటికీ మన 25-30% పావర్టీ, వీళ్ళంతా మనం అభివృద్ధి చేయాలంటే మనం కొంత ఈ కర్బన ఉద్గారాలను ఉత్పత్తి చేయడం తప్పదు. ఇది మనం చేయాల్సిందే. సో అయితే ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలు ముందుకు రావాల్సి ఉంటుంది. వాళ్ళు టెక్నాలజీలో మంచి అభివృద్ధి చెందిన టెక్నాలజీ మన దేశాలకు ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది చాలా ముఖ్యమైన విషయం. సో అంతేకాకుండా మన ప్రధానమంత్రి గారు ఆల్రెడీ మన ఇండియన్ గవర్నమెంట్ 2005 ఏదైతే మనం కర్బన ఉద్గారాలు చేశామో 2005లో, సో దానిలో 33%
ఈ ఉద్గారాలను తగ్గిస్తామనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. బై 2033 సోలార్ పవర్, విండ్ పవర్ 40% సోలార్ పవర్, విండ్ పవర్ ఇవన్నీ అంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్ ఉత్పత్తి చేస్తామని జరిగింది. దానికి 175 గిగావాట్ల రిన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది పెద్ద మొత్తంలో జరుగుతుంది. మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసినా కానీ, తెలంగాణలో చూసినా కానీ, గుజరాత్, రాజస్థాన్లో చూసినా కానీ అంతా సోలార్ పవర్ ఉంది. సో మనం ముఖ్యంగా మన దేశానికి వచ్చిన మంచి ఇదేంటంటే మన దగ్గర ప్లెంటీ ఆఫ్ సోలార్ పవర్ ఉండడం. సో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా సోలార్ పవర్ అనేది ఉంది. సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే టెక్నాలజీ అనేది మనకు కలిసి వచ్చింది ఇప్పుడు. సో ఇంతకుముందు 15 రూపాయలు ఒక యూనిట్ కు ఉండే ఖర్చు ఈ రోజు మనం 4 రూపాయల 50 పైసలకి ఒక యూనిట్ సోలార్ పవర్ ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చాం. అది ఇంకా 4 రూపాయలు అలా జరిగిందనుకోండి. సో ఈ కోల్ నుండి ఉత్పత్తి చేసే థర్మల్ పవర్ అంటాం కదా, దాని అవసరం అంతగా ఉండదు. అయినప్పటికీ ఇండియాలో పూర్తిగా ఈ ఆల్టర్నేట్ ఎనర్జీ సోర్సెస్ రావాలంటే ఇంకా ఒక 30 years మినిమంగా పడుతుంది. ఈ 25-30 years లో మనం మెల్లగా ఇప్పుడు హిమాలయాల్లో జరుగుతున్నటువంటి తేడాలు, మొన్న ఏదైతే కిందకి పడిపోయినాయి అన్నటువంటిది, కొంత ఒక భాగం వెనక్కి వెళ్ళిపోయింది అన్నటువంటిది ఒక ప్రచారం జరుగుతుంది. ఆ ఇంపాక్ట్స్ కి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఉత్పాతాలకి ఏమైనా సంబంధం లేదు, నేనైతే అనుకోవడం లేదు. అది కొంత ఉంటుంది, గ్లేషియర్స్ మెల్ట్ కావడము, అక్కడ కొన్ని ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఒకేసారి టెంపరేచర్ పెరగడం వల్ల మొన్న వచ్చిన తర్వాత దానివల్ల కొంత ఉంటుంది. కానీ దాని ప్రభావం వల్ల ఈ నగరాల్లో సంభవిస్తున్న వరదలకు ఎలాంటి సంబంధం ఉందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ముఖ్యంగా చూసినట్టయితే ఇది ఒక నగరీకరణం అనేది జరుగుతుంది ప్రపంచంలో. ఈ నగరీకరణం చూసినట్టయితే ముఖ్యంగా ఇండియాలో, డెవలపింగ్ దేశాల్లో నగరీకరణ విపరీతమైన స్పీడ్తో జరుగుతుంది. సో మీరు ప్రపంచంగా ఉన్న ఒక 10 ఇంపార్టెంట్ సిటీస్, బిగ్ సిటీస్ చూసినట్టయితే భారతదేశంలో 3 నగరాలు, మీరు ఢిల్లీ తీసుకున్నట్టయితే 3rd place లో ఉంది, 6th place లో బాంబే ఉంది, తర్వాత కల్కత్తా, చెన్నై ఇవన్నీ ఉన్నాయి. సో అంటే టాప్ 20-30 బిగ్ సిటీస్ లో మన భారతదేశంలోనే దాదాపు ఒక 5-6 నగరాలు ఉన్నాయి. సో ఇంతే కాకుండా ఆసియాలో కూడా చాలా నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి. నగరీకరణం అంతా కూడా భారతదేశం మరియు ఇతర డెవలపింగ్ కంట్రీస్ లోనే జరుగుతుంది. సో ఇది మనం చూస్తున్న ఈ రోజు ఈ వరదలు ఏవైతే ఉన్నాయో ఇది ఓన్లీ అంటే ఇది ఒక మనకు శాంపిల్ లాగా అనుకోవచ్చు. మీరు వచ్చే 30-40 సంవత్సరాలు, 50 సంవత్సరాల్లో విపరీతమైన నష్టము ఈ వరదల వల్ల జరుగుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఈ రోజున నగరీకరణ 33% మాత్రమే. అదే మీరు ప్రపంచం చూసినట్టయితే 50% నగరీకరణం ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా జరిగిపోయింది. 33% నగరీకరణకి ఈ పరిస్థితి ఉంటే భారతదేశంలో ఇది ఒక 60%, 70% నగరీకరణ చెందినప్పుడు మన నగరాలు ఎలా ఉంటాయో ఊహించుకోవడం చాలా కష్టం. రైట్. బాలకృష్ణ గారు, ఈవేళ గవర్నమెంట్స్ కి వెదర్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఒక పక్కన, అట్నుంచి రిపోర్ట్స్ ఉంటాయి, ఇంకో పక్కన విపత్తుల నివారణ విభాగాలు ఉంటాయి. ఇన్ని శాఖలు ఒక్కసారి ఎందుకు సమన్వయం చేసుకో? ఇప్పుడు ఇందాక భానుకుమార్ గారు చెప్పినటువంటి విధంగానే ఈస్టర్న్ మాన్సూన్స్ లో ఈ ప్రాబ్లం వస్తుందని ముందే తెలుసు. ఆల్రెడీ ఇక్కడ కొంతమంది ఏమో ఈస్టర్న్ మాన్సూన్ పవర్ బాగా ఎక్కువ ఇంపాక్ట్ చూపెడుతుందంటే, కొంతమంది ఏమో అది ఎప్పుడు కూడా సముద్రంలోనే ఇచ్చే వర్షమే తప్పించి బయటకు వచ్చేది పెద్దగా సీరియస్నెస్ లేదనేటువంటి ప్రచారం. అంటే దీంట్లో ఉన్న కాంట్రవర్సీతో అసలు మెజర్స్ తీసుకున్న కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు ఇట్లాంటి సమయంలో ఎవరైనా సరే మన హుదూద్ తుఫాన్ ఇంపాక్ట్ చూశాక జేబుల్లో డబ్బులు పెట్టుకోవాలా, ఇళ్లలో పాల ప్యాకెట్లు పెట్టుకోవాలా, మంచినీళ్ళ డ్రమ్ములు పెట్టుకోవాలి, ఇవన్నీ ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఇప్పుడు చెన్నైలో చూస్తే అట్లాంటి ప్రిపరేషన్ ఎవరికి లేదు. కరెక్ట్ గా అందరికి ప్లాస్టిక్ మనీ ఉంది, కరెక్ట్ ఆపరేట్ చేయడానికి ఏటీఎంలు లేవు, పక్కన పాలు లేవు, మంచినీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, ఇంట్లో ఎలాంటి ప్రిపరేషన్ లేదు. ఎందుకనంటే ఇది గవర్నమెంట్స్ అలర్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? మంచి ప్రశ్న వేశారు. ఒక విషయంగా మళ్ళీ ఒకసారి చూస్తే సాధారణంగా చెన్నైకి వచ్చే వర్షపాతం 85% ఆఫ్ రెయిన్ఫాల్ కమ్స్ డ్యూరింగ్ ఓన్లీ నవంబర్ 15th నుంచి డిసెంబర్ 15th వరకే వస్తుంది. రైట్. కాకపోతే ఈసారి మాత్రం ఆశ్చర్యకరంగా 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షం వచ్చింది. అది ఒక విపత్తు లాగానే, సమస్య లేదు. ఆ విపత్తు కారణం ఏమిటి అంటే దానికి మీరు అన్నట్టు భూకంపాలకి దీనికి ఏమాత్రం ఎలాంటి సంబంధం లేదు. అది ఒక విపత్తు, ఇది ఒక విపత్తు. రైట్. ఇది కాకుండా చూస్తే ఇందాక ఇటీవల కాలంలోనే హైకోర్టుకు తమిళనాడు గవర్నమెంట్ ఒక అఫిడవిట్ ఇచ్చింది. వాళ్ళు అసలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏంటి, వాటి గురించి కథ కమామేషి ఇవ్వండి అంటే గవర్నమెంట్ అఫిడవిట్ ఇచ్చింది. ఏం చెప్పింది అంటే మా దగ్గర 1.5 లక్షల ఇల్లు అక్రమంగా వ్యవసాయం, మా పర్మిషన్ లేకుండా, మా ప్రమేయం లేకుండానే అని. ఈ 1.5 లక్షల ఇల్లు
1,50,000 ఇల్లు ఇష్ట రాజ్యంగా కట్టుకొని పర్మిషన్ లేకుండా వాళ్ళు అష్టదిష్టంగా అటువంటి ఎలాంటి నామ్స్ లేకుండా చేయడం వల్ల డ్రైనేజ్ ఎక్కడ కట్టడం తెలియదు, ఉన్నదో లేదో తెలియదు. ఈ చేయడం వల్ల జరిగిన అనర్థాలు ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే తర్వాత గవర్నమెంట్ యొక్క మిగతా దేశాలకు మనం చాలాసార్లు పోల్చుకుంటాం. ఏ మాటగా మనం చెప్పాలి, వాస్తవంగా కొంత మన కష్టమైన అంగీకరించాలి. వేరే దేశాలకు ఇండియన్ కంపేర్ చేయలేం. అక్కడ కామన్ సెన్స్, సివిక్ సెన్స్ మన వాళ్ళకి ఎక్కడుంది ఒకసారి ఆలోచించండి. మీ స్టూడియోకి రావడానికి నాకు గంట పట్టింది 10 కిలోమీటర్ల దూరానికి. ఎక్కడుంది? ఎక్కడ పడితే 100 days తర్వాత. ఇందుకు దానికి లింకేజ్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ రోజు వ్యవస్థ ఉంది, మున్సిపల్ కమిషనర్లు వీళ్ళందరూ టాన్ చెప్తుంటారు. ఇళ్లలో చెత్తను మీరు సేకరించి పక్కకు పెట్టండి, బకెట్లు ఇస్తున్నాము, మీకు అవి ఇస్తున్నాము, ఇవి ఇస్తున్నాము. ఇంటికి చెత్త సేకరించి ఒక రిక్షా అబ్బాయి వస్తాడు, ఆయనకు ఒక నెలకు 50 రూపాయలు ఇవ్వండి అని. ఎంతమంది చేస్తున్నారు? డబ్బులు ఎంతో మంది ఆ 50 రూపాయల కక్కుర్తి కోసము ఇంట్లో పెద్ద పెద్ద ప్యాకెట్లలో అన్ని కుక్కేసి ఎవరు చూడకుండా చీకటిలో డ్రైనేజ్ 100 రూపాయలు ఇస్తున్నారు. దాని కాన్సిక్వెన్స్ ఎవరు చెప్పాలి? అంటే మనలో వ్యక్తుల్లో మనుషుల్లో మార్పు రానంత వరకు ఈ వ్యవస్థ ఇలా కులిపోతూనే ఉంటుంది. ఇప్పుడు వేరే దేశంలో అనొద్దు కానీ ఇంత దౌర్భాగ్యంగా లేదు. అక్కడ వాటర్ బాడీస్ ఎంతో జాగ్రత్తగా చూస్తారు. తమిళనాడులో ఇప్పటికి రికార్డు ప్రకారం 300 వాటర్ బాడీస్ మిస్ అయిపోయి, మన హైదరాబాద్ అయితే కొన్ని 1500 బాడీస్ మిస్ అయిపోయి అల్లి ఖాళీ చెరువులు సేమ్ అక్కడ ఇదే పరిస్థితి. చెరువులు కుంటలని మాయ ఎక్కడ కూడా. ఇక మరి ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఈ నీళ్ళని పోయిపోయి. ఇంకొకటి మొన్న వస్తున్న ఫ్లాష్ ఫ్లడ్స్ మీరు అన్నారు ఇందాక, గవర్నమెంట్ చేయాల్సిన బాధ్యత చేశారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి భారీ వర్షాలు వస్తున్నాయి జాగ్రత్త అని చెప్తుంటే, ఒకవైపు వీళ్ళు కొంచెం అధికారులు కూడా ఏం చేశారంటే తొందరపడి భయపడి అక్కడ ఉన్న 3 ప్రధాన రిజర్వాయర్స్ లో ఎక్కడ నీళ్లు ఎక్కడ పొంగిపోతే అవి తెగిపోతే ఇంకా జలనష్టం అవుతుందని కొంచెం రిలీజ్ చేశారు. ఈ భారీ వర్షాలకు ఆ ఉన్న నీళ్లు కూడా తోడైపోయి మొత్తం ఎక్కడైతే రోడ్లు అన్ని మనకు మంచి ఈత కొట్టుకుంటూ పోవచ్చు. స్విమ్మింగ్ వస్తే బోట్లు వేసుకొని దొరుకుతున్నారు. ఈ పరిస్థితి వచ్చింది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వాలనే విమర్శించకూడదు. ఎందుకంటే ఇవన్నీ పరిస్థితి ఏంటంటే మనం అన్కంట్రోలబుల్ పాపులేషన్ పాలసీ ఉంది మన దగ్గర. ఈ జనాలు మనం ఎంతవరకు కొనసాగిస్తాం? ఈ జనాలతో భరించలేము. ఇంకొక 4-5 ఏళ్ళైతే బహుశా నాకు అనిపిస్తుంది ఈ హైదరాబాద్ బ్రతకడం కూడా బహుశా ఇది ఒక నరకమైన నగరం అవుతుంది. నడవలేము రోడ్డు మీద నడవలేము. మీ కారు తిరగాలంటే మీరు ఒక 10 కిలోమీటర్లు పోవాలంటే కనీసం 4 గంటల ముందు పోకపోతే మీకు కుదరదు. మీరు ఎయిర్పోర్ట్ పోవాలంటే ఒక రోజు ముందు ఎయిర్పోర్ట్ లో అక్కడ దారిలో ఇక్కడ పడుకోవాలి రోడ్డు మీద. ఆ పరిస్థితి అత్యుత్తరంగా చూస్తారు. రియల్ ఇంట్రెస్ట్ ఏర్పాటు చేసి అవుతుంది తప్పదు. మీకు ఇప్పుడు కూడా 1500 మీటర్లు 1500 ఫీట్ల లోపేసి నీరు పడట్లేదు. ఇంకొక 5 ఏళ్ళ తర్వాత మీరు 5000 ఫీట్ల నీరు పడకపోతే ఏం చేస్తారు? రాబోయే కాలంలో చూడండి. ఇప్పుడు ఏదైతే పెట్రోల్ బంకులు ఉన్నాయి కదా, నా రోజు డ్రింకింగ్ వాటర్ బంకులు ఉంటాయి. మీరు క్యాన్లు పెట్టుకోవాలి, దాంట్లో మనం కొంత డబ్బులు ఇచ్చేసి ఒక 10 లీటర్లు నీరు నింపుకొని పోవాల్సిన పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి రాబోతుంది. ఈ హైదరాబాద్ నగరం కూడా ఒక ఎడారైనా ఆశ్చర్యం లేదు. హైదరాబాద్ ఎడారి లాగా. వేణుగోపాల్ గారు, ఈ ఇంపాక్ట్స్ ని అంటే మనకి BBC నుంచి కావచ్చు, అమెరికాకు సంబంధించినటువంటి వాతావరణ శాఖ వాళ్ళు ఇంత సీరియస్నెస్ ఉంటుందని ముందుగా హెచ్చరించారు వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ శాఖకి సంబంధించి చూస్తే వర్షాలు వస్తాయి, భారీ వర్షాలు వస్తాయి అన్నటువంటి సూచన మాత్రమే చేయగలిగారు. ఎందుకని ఇంత తేడా ఉంది? సో ఒకటి, ఇంత శాస్త్ర రంగాల్లో మన పరిజ్ఞానం పెంచుకున్నప్పటికీ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఉన్నాయి మన దగ్గర. టెక్నాలజీ స్పేస్ ప్రోగ్రామ్ లో ఇండియా ఒక మంచి ఉన్నత స్థానంలో ఉందని చెప్పవచ్చు. అయినప్పటికీ మన దగ్గర ఏదైతే వాతావరణ విశ్లేషణ, వాతావరణ సమాచారం ఉందో అది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. సో మొన్న చూసిన మనము వర్షపాతం సంబంధించిన వివరాలు కానివ్వండి, దాంట్లో కూడా వాళ్ళు ఖచ్చితంగా అంచనా వేయలేకపోయారు. సో ముఖ్యంగా నగరాలకు సంబంధించినంత వరకు కొంతవరకు ఇది మైక్రో క్లైమేట్ కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే ఆ లోకల్ సిటీ క్లైమేట్ అలాంటిది కూడా దాన్ని చెప్పడం కొంతవరకు కష్టమే. అయితే ఇది మైక్రో క్లైమేట్లోకి రాదు. ఎందుకంటే చెన్నైకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ వస్తుందనేది అందరికీ తెలుసు. దేశానికి నైరుతి ఋతుపవనాలు అయితే ఆగ్నేయ ఋతుపవనాల ద్వారా వర్షం వస్తుందని తెలుసు. చిత్రం ఏంటంటే ఇంటర్నేషనల్ గా ఇచ్చినటువంటి రిపోర్ట్స్, అమెరికా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ కావచ్చు, దాన్ని బేస్ చేసుకుని BBC ఇచ్చిన రిపోర్ట్స్ సోషల్ కమ్యూనిటీ నెట్వర్క్స్ లో ముందే బాగా స్ప్రెడ్ అయితే ఇదంతా వదంతులను కొట్టేసింది వాతావరణ శాఖ. తమిళనాడు వాతావరణ 100 నుంచి 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది అనేది ముందుగానే అమెరికాకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ అన్ని కూడా హెచ్చరించినాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ శాఖ ఇదంతా అనవసరంగా రెచ్చగొట్టేటువంటి మాటలు, అంత సిచ్యువేషన్ లేదని వాళ్ళు ఖండించారు మీడియా ముఖంగా. కానీ ఇప్పుడు 100 పైన 122 దాకా వర్షపాతం నమోదైంది. ఇది ఈ వాళ్ళని మేము తిరస్కరిస్తున్నా లేకపోతే ఇవన్నీ అబద్ధాలు అనేటువంటి ప్రచారాలు కాకుండా ఒక వాస్తవికంగా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకునేటువంటి ఒక మెకానిజం ఇండియాకి మిగతా దేశాలకి లేదా? ఉంటుందండి. డెఫినెట్ గా ఇంటర్నేషనల్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉంటుంది. భారతదేశంలో ఇండియన్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ పూనాలో ఉన్నట్టు
సో ప్రపంచంలో కూడా ఇంటర్నేషనల్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ IMO ఉంది. సో అక్కడ నుండి మిగతా దేశాలన్నీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటుంటాయి జనరల్ గా. సో మరి మన దేశ వాతావరణ శాఖ ఎందుకు తిరస్కరించిందో తెలియదు కానీ, అంటే మేబీ వాళ్ళకున్న సాంకేతిక పరిజ్ఞానమే వాళ్ళు నమ్ముకొని వాళ్ళు అంచనా వేసి ఉండొచ్చు. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ వాతావరణ పరిజ్ఞానం చూసినట్టయితే వాళ్ళ అంచనా చాలా ఖచ్చితంగా ఉంటుంది. సో దానివల్ల దాన్ని వాళ్ళు తీసుకోవాల్సి ఉంది. వాళ్ళు చెప్పిన ఏవైతే విషయాలు ఉన్నాయో దాన్ని తీసుకొని వీళ్ళు కూడా సరైన అంచనా వేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో దాంతోపాటు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎన్ని అంచనాలు వేసినప్పటికీ, మీరు ఎన్ని వాతావరణ విశ్లేషణ ఉన్నప్పటికీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే విశృంఖలంగా పెరిగిపోతున్న ఈ నిర్మాణాలు అంటే ప్రాపర్ గా నిర్మాణం ఉంటే బాగుంటుంది. ఏవైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయో అవన్నీ జరిగిన తర్వాత ఈ అధికారుల అలసత్వం అనలేం దాన్ని, పూర్తిగా వాళ్ళ నిరాసక్తత, పట్టించుకోకపోవడము, డబ్బులు తీసుకొని అవినీతిలో కూరుకుపోయి రాజకీయ జోక్యంతో సో గణనీయంగా ఈ పెరిగిపోతున్న ఈ నిర్మాణాలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. దాంతో ఏం జరుగుతుందంటే ప్రతి 10 ఏళ్లకు ఒకసారి గవర్నమెంట్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, మన హైదరాబాద్ లో కానీ వివిధ పట్టణాల్లో కూడా ఇలాంటి రెగ్యులరైజేషన్ స్కీమ్ వస్తుంది. ఇది నా ఉద్దేశంలో ఇది బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కాదు. ఇది గత 10 సంవత్సరాల్లో అధికారుల నిరాసక్తత, వాళ్ళు చేసిన పాపాలకు గంపగుత్తగా ఒకేసారి రెగ్యులరైజేషన్ చేయడం, వాళ్ళ పాపాలను వాళ్ళ అక్రమాలను క్రమబద్ధీకరణ చేయడం తప్ప బిల్డింగ్లను రెగ్యులరైజేషన్ చేయడం అనేది దానికి ఒక మంచి పేరు BRS అని పెడుతున్నారు తప్ప ఇది పూర్తిగా అధికారులు అంటే అక్కడ ప్రభుత్వాలు పాపాల పుట్ట అని చెప్పొచ్చు నిజంగా చెప్పాలంటే. ఫైనల్ గా ఇప్పుడు మీరు ఇందాక ఒక ప్రశ్న వేశారు, ఏమిటంటే అమెరికా వాళ్ళు BBC వాళ్ళు స్పష్టంగా చెప్పగలుగుతున్నారు, మన వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు చెప్పలేదని. కొంత కఠినమైన మనం అంగీకరించ తప్పదు. ఏమిటంటే మన దగ్గర మీరు చూడండి, గమనించండి చాలా కీన్గా, చల్తా హై సబ్ చల్తా హై అని అట్యూడ్ అది వచ్చిందని. ఎవరైనా ఈ డిసాస్టర్ గురించి ఫలానా వచ్చిందని ఈ వాతావరణ పరిశోధన శాఖ వాళ్ళు ఇచ్చేసే ఒక రకమైన అలసత్వం ఉంది. వాళ్ళకు ఆ ఫ్యాక్స్ మెసేజ్ వచ్చినా ఏది వచ్చినా అక్కడ పక్కకు పడేస్తారు, అంత సీరియస్ తీసుకొని మన దగ్గర. దానికి కారణం ఏంటంటే మీరు చూడండి, ఒకసారి తుఫాన్ రాగానే విశాఖపట్నంలో తుఫాన్ కేంద్రం నుంచి మీరు మీ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు, మళ్ళీ తుఫాన్ వచ్చాక ఆ వ్యక్తి ఉండడు, అధికారి ఉండడు. అంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి ఒక అవగాహన ఉండదు, రెగ్యులర్ గా జరిగే ట్రైనింగ్ ఉండదు, అప్డేటేషన్ ఉండదు, సమస్యను ఎట్లా స్పందించే తెలియదు. ఇదంతకంటే పెద్ద దౌర్భాగ్యం ఈ దేశంలో ఏంటంటే డిసాస్టర్ మేనేజ్మెంట్ ఒక సరైన అవగాహన లేదు, సరైన సిస్టమ్ లేదు. దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా డిసాస్టర్ మేనేజ్మెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో ఉంది, కానీ వాటి పటిషన్ చేయరు, తగిన బడ్జెట్ ఇవ్వరు, ట్రైనింగ్ ఇవ్వరు. అసలు ఈ డిసాస్టర్ మేనేజ్మెంట్ సిస్టంలోకి స్కూల్ పిల్లల నుంచి IAS IPS ల వరకు ప్రతి వాళ్ళకు రెగ్యులర్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తేనే ఈ కొంచెం ఉపత్తు అంటే వాళ్ళకు చిన్నప్పటి నుంచి తెలుస్తుంది మన ఇట్లా కట్టేదని. అలాగే ఒక క్రైసిస్ వస్తుంది, తుఫాన్ వస్తుంది అనగానే మన అధికారులు ఏం చేయాలని సమాజం మొదలు వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఫ్యాక్స్ సార్ ఒక ఇట్లా వచ్చేసింది, ఒక మెసేజ్ వచ్చింది, తుఫాన్ వస్తుందట, ఉండి అలా వచ్చినాక చూస్తానులే, 4 గంటల తర్వాత వస్తారు, అప్పట్లో కూడా జరగాల్సిన నష్టం జరుగుతుంది. ఇలాంటి యాటిట్యూడ్ చాలా ఉంది. మనం కాస్త చెప్పడానికి ఒప్పుకోవడానికి కష్టంగా ఉంటుంది, కొంతమంది విమర్శలు చేయరు లేరు కాబట్టి ఈ సిస్టమ్ ఉంది. మీరు చూడండి, గమనించండి, ఒకసారి అధికారి ఇంకొకసారి ఉండడు, ట్రైనింగ్ ఉండదు, అవగాహన ఉండదు, ఇష్టం వచ్చినట్టు చెప్తుంటారు. రైట్ వల్ల జరుగుతున్న లోపం ఇది. రైట్. ఫైనల్ గా ఒకసారి పబ్లిక్ రెస్పాన్స్ చూద్దాం. జగదీష్ విశాఖపట్నం నుంచి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. జగదీష్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. ఇందాక మన హైదరాబాద్ గురించి చెప్పారు కదా, ఆయన 100% ఆయన మాటలు మేము ఏకీభవిస్తున్నాం సార్. ఇది వచ్చే 5 ఏళ్లలో వాటర్ బంకులు వస్తాయంటున్నారు చూడండి. ప్రతి నగరంలోని ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఈ రోజు మనిషి చేస్తున్న పాపమే ఈ రోజు చెన్నై కావచ్చు, మన విశాఖపట్నంలో జరిగిన హుదూద్ తుఫాను కావచ్చు, లేదా మరొకటి కావచ్చు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి సార్, ఏం జరుగుతుందో తెలియదు, కేవలం స్మార్ట్ సిటీస్ అని ఉదరగొడుతూ ఇంకా ఉన్న జనాలు కూడా పల్లెటూరు నుంచి టౌన్ వచ్చేయండి అని ఇండికేషన్ ఇస్తుందేమో అని అనిపిస్తున్నారు ప్రభుత్వం. స్మార్ట్ సిటీస్ బదులు స్మార్ట్ విలేజెస్ పెట్టాలేమో. స్మార్ట్ విలేజెస్ పెట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని ప్రతి ఒక్కరిపైన బాధ్యత ఉంది. అంతసేపు ప్రభుత్వాలే కాదు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి విలేజెస్ లో జనాలు మైగ్రేట్ అవ్వకుండా ఆపగలిగిన రోజు పట్టణీకరణ తగ్గుతుంది. ఓ పక్క బిల్డింగ్స్ పెంచేసుకుంటూ పట్టణీకరణ పెరిగిపోతూ రేపు ఇటువంటి ఒక వాటర్ ఇవ్వడానికి అవకాశం లేకుండా ఈ రోజు సిటీస్ తయారు చేస్తున్నారంటే మన కళ్ళు మూసుకుని మన టెక్నాలజీ మనం ఎవరికి వెళ్తున్నామో వెనక్కి వెళ్తున్నాం అర్థం. ఒక మాట జగదీష్ గారు, ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే పల్లెటూళ్ళ నుంచి వలస రావడానికి ప్రధానమైన కారణం సంప్రదాయాల మధ్యన మనం తయారు చేస్తున్నటువంటి ఒక చట్టం కాదా. మన పిల్లలని ఆడపిల్లని తీసుకెళ్లి పల్లెటూరుకి ఇయడానికి మనం సిద్ధంగా లేం.
అక్కడ ఉన్న అబ్బాయి తీయడానికి అదే అదే సార్, రైతు మనకు తీయడానికి మా- సిద్ధంగా అదే ఉంది. కాబట్టి అక్కడ 10,000 రూపాయలు సంపాదించే వ్యక్తి కూడా 5,000 రూపాయల కోసం నేను అనేది అక్కడ ఇంటికి ఎంప్లాయ్మెంట్ వస్తున్నాడు కదా. చేయగలిగితే ఎంతసేపు టౌన్స్ లోనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కాదు, దేర్ విల్ బి లాట్ ఆఫ్ ప్రొసీజర్స్. Right. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం ఉన్నది. పల్లెటూరుకి జనాలు మైగ్రేట్ చేయగలగాలి. అక్కడ జనాలు ఆపితే ఇది కొంతవరకు రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జగదీష్ గారు. సంతోష్ బెంగళూరు నుంచి ఫోన్ లైన్ సిద్ధంగా. సంతోష్ గారు చెప్పండి. హలో, సంతోష్ గారు చెప్పండి. అదే అండి, ఇప్పుడు మన ప్రకృతిని తప్పడం వీలేదండి. ఆల్రెడీ చెన్నైలో మొత్తం చెరువులను ఆక్రమించి అపార్ట్మెంట్లు కట్టేసి కాంక్రీట్ జంగిల్లో తయారు చేస్తే ఇక మనకి నీరు ఇంకడానికి ఎక్కడ ఉంటుందండి? ఆ నీరు సముద్రంలో రావాలి కదా, భూమిలో ఇంకా అంటే చెన్నై అయినా బెంగళూరు అయినా హైదరాబాద్ అయినా ఇదే ఇలాగే ఉన్నాయి కదా. అదే అండి, మొత్తం అన్ని సిటీస్ లోనే ఇదే ఉందండి. ఇప్పుడు అమరావతి కూడా అలాగే తయారు చేస్తున్నారు. సారవంతమైన భూమి మీద కాంక్రీట్ జంగిల్ తయారు చేసి మొత్తం అడవులన్నీ భూమి ఒకటే చేస్తున్నారు. రైట్ అండి. థ్యాంక్ యూ అండి సంతోష్ గారు. సాయి కృష్ణ విశాఖపట్నం నుంచి ఫోన్ లైన్ సిద్ధంగా. సాయి కృష్ణ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి. అయితే ఉన్న వాస్తవంగా ఏంటంటే చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. చెప్పండి. మొన్న వైజాగ్లో కూడా ముందు కాలం చెప్పినట్టుగానే ఉద్యోగి కూడా అలాగే ప్రభావం చూపించింది. ఎక్కడో జర్మనీలో ఉన్న పరిగ్రహం కొద్దీ చెప్పారు సార్. అక్కడ ముందస్తుగానే చెప్పారు, ఒక 2 days ముందే చెప్పారు ఎలా విపత్తు వస్తుందని చెప్పేది. అయితే ఇప్పుడు అతను విశ్లేషకులు కూడా చెప్పి ఉన్నారు ఆల్రెడీ, మనకి ఇంకా టెక్నాలజీ రాలేదు అని చెప్పేసి. టెక్నాలజీ ఉంది. ప్రపంచంలో ఎవరికి సాధ్యం కానన్ని స్పేస్ రాకెట్లు తయారు చేసి అంతరిక్షం పంపేంత సత్తా ఇండియన్స్ ఉంది. ఇండియన్స్ ఎప్పుడు కూడా టెక్నాలజీ వెనుకబడి లేరండి. రైట్, కానీ వాడటం లేదు, నిర్లిప్తత. చెప్పిన టెక్నాలజీ ఉన్నా కానీ మీరు వర్షాపాతం ఉపయోగం 70 సెంటీమీటర్ల వర్షపాతం వస్తుందేనో ఒక రోజు ముందు 2 రోజుల ముందు చెప్పినా కానీ అక్కడ తట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ సిటీని మీరు ఎలా డెవలప్ చేశారంటే గత 100 సంవత్సరాలు 200 సంవత్సరాల నుండి పూర్తిగా సిటీలో ఉన్న నేచురల్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని టోటల్ గా డిస్ట్రాయ్, ఒక విధ్వంసం చేయడం జరిగింది. సో ఎక్కడైతే నేచురల్ సిస్టమ్ పోయిందో మీరు ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఒకటి క్రియేట్ చేశారు. సో అది ఇంత వర్షపాతాన్ని ఇంత నీరును తట్టుకునే శక్తి లేదు కాబట్టి నేచురల్ గా ఫ్లడింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ప్రజలు ఫేస్ చేస్తున్నారు. సో జరుగుతుంది ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా పాలకులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యం చాలా మంది ఇందులో. ప్రజలు చేసే పొరపాటు వల్ల ఇది జరిగింది ఈ రోజు. ఈ వేళ ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ మనం ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాలంటే ఎవరు రియాక్ట్ అవ్వాలి? సో ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మీరు చూస్తున్నారు విశాఖపట్నంలో జరిగింది ఒక 1 month 2 months చాలా పెద్ద హడావుడి, మర్చిపోయాం. బాంబేలో జరిగింది. బాంబేలో వచ్చిన వరదలు బహుశా ఎక్కడ రాలేదేమో. ఒక రోజులో 100 సెంటీమీటర్లు 90 సెంటీమీటర్ల వర్షపాతం 2 నెలల వరకు తట్టుకోలేదు బాంబే. అయినప్పటికీ దాని నుంచి పెద్దగా మనం గుణపాఠాలు నేర్చుకోలేదు. సో మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ రోజు చెన్నై జరిగింది, ఈ రోజు చర్చ జరుగుతుంది, అన్ని టీవీ స్టూడియోలో ఉంటుంది, ప్రెస్ లో వస్తుంది. మళ్ళీ ఒక 15-20 days తర్వాత చెన్నై ఎపిసోడ్ కూడా మర్చిపోవడం జరుగుతుంది. అంటే ప్రజల మెమరీ అనేది కూడా అలాగే ఉంది. ఎంత పెద్ద ఉపద్రవం వచ్చినా కానీ అంత తొందరగా మర్చిపోతున్నారు. దీనికి ఏంటంటే ముఖ్యంగా లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది ఉండాలి ప్రతి నగరానికి. ముఖ్యంగా మన దేశంలో జరుగుతున్నది ఏంటంటే ఈ పెద్ద నగరాలే పెరుగుతున్నాయి ఎట్ ద కాస్ట్ ఆఫ్ స్మాల్ సిటీస్. అంటే చిన్న నగరాలు మీరు ముఖ్యంగా చూసినైతే 4-6 క్లాసెస్ ఉంటాయి, క్లాస్ 1 to class 6 అనేది. ఈ క్లాస్ 1 నగరాలు పెరుగుతున్నాయి, క్లాస్ 2 నుండి క్లాస్ 5 నగరాలు ఏవైతున్నాయో అవి తగ్గుతున్నాయి. సో ఈ క్లాస్ 1 సిటీస్ అంటే పెద్ద నగరాలు పెరగడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది ఒక బ్యాలెన్స్డ్ అర్బనైజేషన్, నగరీకరణం అనేది ప్రాపర్ గా జరగడం లేదు. సో ఈ పెద్ద నగరాలు పెంచకుండా మనం నెక్స్ట్ మధ్యతరగతి నగరాలు ఉంటాయి, జిల్లా హెడ్ క్వార్టర్స్ కానివ్వండి మిగతాయి, వాటిని ప్రాపర్ గా డెవలప్ చేసినట్టయితే ఈ మైగ్రేషన్ అనేది విలేజెస్ నుండి ఆ నగరాలకు పంపడానికి అవకాశం ఉంటుంది. సో ఈ నగరీకరణంలోనే పెద్ద పొరపాటు ఉంది. మీరు స్మార్ట్ సిటీస్ ఎన్ని కాన్సెప్ట్స్ వచ్చినా కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఇవి తట్టుకోలేవు. సో ఇది కాకుండా ఇగో ప్రభుత్వ భాగస్వామ్యం చాలా ఉంది, సో ప్రజల భాగస్వామ్యం చాలా ఉంది. అవేర్నెస్ అనేది పెరగాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాలను క్వశ్చన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అవేర్నెస్ తో పాటు వాళ్ళు పార్టిసిపేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కంబైన్డ్ గా జరిగినప్పుడే మనం ఒక సుస్థిరమైన అభివృద్ధిని చూడగలం. ఫైనల్ గా మీరేం చెప్తారు? కేవలం మీరు ఇందాక ఒక ప్రశ్న, దీని బాధ్యులు ఎవరు, ఏం చేస్తే బాగుంటుందని. నేను ఏమంటానంటే ఇలాంటి విపత్తులు ఇది మొదటిది మనం అనుకున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇక ముందు తరచుగా మనం చూస్తూనే ఉంటాం. ఇంకా దీన్ని ఆపలేం మనం.
ఎట్లా ఆపగలుగుతాం, అసలు ఆపమనే నాకు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండాలి. ఏ సమస్య అయినా పరిష్కారం ప్రజల నుంచి వాళ్ళ ఒక విచక్షణ ఉండాలి. ఈ సమస్యను మనం పరిష్కారం చేసుకుందామని. మన దగ్గర చదువు లేదు, విపరీతమైన పాపులేషన్ ఉండడం వల్ల ఈ సమస్యలు కనబడుతున్నాయి. పాపులేషన్ కంట్రోల్ చేసుకొని కొంత మనం ఇది చేసుకోగలిగితే ప్రజల్లో కూడా ఈ సమస్యలు కామన్ సెన్స్ లేదా సివిక్ సెన్స్ ఇవి కొంచెం చేసుకోగలిగితే ఈ సమస్య కొంత తగ్గించగలం. అలాగే ప్రభుత్వం కూడా ఈ డిసాస్టర్ మేనేజ్మెంట్ ని స్కూల్ నుంచి కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. తర్వాత కేవలం సిటీని కాన్సన్ట్రేట్ చేయకుండా, దాన్ని కేంద్ర బిందువుగా చేయకుండా చుట్టుపక్కల శాటిలైట్ టౌన్స్ అని డెవలప్ చేయాలి. విలేజ్ లోపల ముఖ్యంగా ఈ హెడ్ క్వార్టర్స్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఇండస్ట్రీస్ బాగా డెవలప్ చేయాలి. అక్కడ ఫోకస్ చేసేస్తే మీరు అన్నారు ఈ స్మార్ట్ సిటీస్ అనే కాన్సెప్ట్ నేను కొంత ఇబ్బందికరంగా అనిపించినప్పుడు స్మార్ట్ విలేజ్ అనే కాన్సెప్ట్ డెవలప్ చేయాలి. అప్పుడే గ్రామాల్లో కూడా ప్రజలు గ్రామాలకు వెళ్ళాలి అనే తరచు చేస్తే మన వ్యవస్థ కొంచెం నిలబడుతుంది. కష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫైనల్ కాల్ ఒకసారి చూద్దాం. సుబ్రహ్మణ్యేశ్వరి ఏలూరు నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా. సుబ్రహ్మణ్యేశ్వరి గారు చెప్పండి. హలో, నమస్తే సార్. అక్కడ ఉన్నవారికి నమస్కారం అండి. నమస్తే చెప్పండి. అన్ని పాయింట్లు చెప్పారండి, అవన్నీ కూడా కరెక్ట్ అండి. దాంతో పాటు మనం ఇంకొక పాయింట్ ఒకటి ఆలోచించట్లేదండి. అసలు సముద్రంలో ఒకే ప్లేస్ లో పదే ఎందుకు వస్తున్నాయని, సముద్ర ధర్మాల్లో జరుగుతున్న మార్పులు ఏంటి, దానికి కారణం ఏంటి అంటే ఇంతకుముందు అమెరికాలో చైనాలో వచ్చినప్పుడు కూడా వీళ్ళకేమో వాళ్ళేదో కుట్ర చేశారు, అలా వచ్చేలా చేశారని, అంటే చాలా డెవలప్ అయిపోయింది కాబట్టి టెక్నాలజీ సముద్ర గర్భంలో అలజడి సృష్టించి హరికేన్స్ కి వరదలకి కారణం అవుతుందని ఆరోపించుకోవడం ఇంతకుముందు న్యూస్ అలాంటి ఏదైనా ఉందా, లేకపోతే ఇంకేదైనా సముద్రంలో అవి కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని మనం వచ్చేసాక తీసుకునే జాగ్రత్తలు ఉంటుంది. అసలు ఎందుకు వస్తున్నాయి అన్నది మీరు కూడా అడుగుతున్నారు, ఎందుకు వస్తున్నాయి 2 రోజులు చదువుతున్నారు. అది కూడా కొద్దిగా స్టడీ చేయాలేమో అని కాకపోతే సముద్రంలో నుంచి వచ్చింది కాదండి, ఇది ఈశాన్య ఋతుపవనాలు ప్రతి ఏడాది కూడా వస్తూనే ఉంటాయి. కాకపోతే అంత సీరియస్నెస్ వచ్చింది ఎందుకు అనే దాని మీద ఇప్పుడు డిస్కషన్ జరిగింది. దానికి రీజన్ కూడా చెప్పారు. సిటీ పాడైపోవడం ఒక ఎత్తు, రెండవది లానినో ఎఫెక్ట్ అనేటువంటిది కూడా ఒకటి చెప్తున్నారు. ఫ్యూచర్ లో కూడా ఇలాగే ఉంటుంది అన్నటువంటి విషయం కూడా చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఓవరాల్ గా అయితే ఒకవైపున భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నటువంటి ప్రజలు, భవిష్యత్తు మన వ్యక్తిగత భవిష్యత్తు కాకుండా సమాజ భవిష్యత్తు, దేశం భవిష్యత్తుని ఆలోచించి ఇప్పటి నుండి మెలగకపోతే కనుక బాధ్యతారహితంగా వెళ్లిపోయే పక్షంలో ఈ రోజు సంపాదించుకున్నది రేపు ప్రకృతి వైపరీత్యాల కారణంగానే నష్టపోయే ప్రమాదం ఎదురవుతుంది. కాబట్టి మనం సంపాదించుకున్నది మనం తినాలంటే మనం బాధ్యతగా ఉండాలన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరి అలాంటి బాధ్యతగా మనం ముందుకు వెళ్తామా లేదా అన్నది ఈ రోజు నుండి ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ సరిపోతుంది. మార్గం ఉంటుంది. చూస్తూనే ఉండండి జెమినీ న్యూస్.